హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అపాన్ టేస్ట్ అండ్ లాగ్స్. ఈరోజు నేను మీకు కొర్రలతో దోశ తయారీ విధానం చూపిస్తాను. చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మినప్పప్పు, 2 కప్పులు కొర్రలు. చూడండి, 1 కప్పు మినప్పప్పు వేసాను, 2 కప్పులు కొర్రలు. ఇంకా ఇప్పుడు ఫుల్గా వాటర్ పోసుకొని అవి మునిగి కొంచెం పైకి వచ్చేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నేను వాటర్ పోసేసాను. కొన్ని మెంతులు యాడ్ చేసుకుందాం. వాటర్ పోసేసాను కదా, ఇప్పుడు కొన్ని మెంతులు యాడ్ చేసుకుందాం. చూడండి, రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకున్నాం. మెంతులు దోశ క్రిస్పీగా రావడానికి చూడండి నానిపోయినాయి. 6 to 8 hours నానబెట్టుకోవాలి. ఓకే, నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ నానబెట్టిన కొర్రలు, మినప్పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెమే వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయింది, దోశ బ్యాటరు. నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంకా మిగిలినవి కూడా వేసేసుకొని మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసి ఈ బ్యాటర్ని కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఓవర్ నైట్ లిడ్తో క్లోజ్ చేసి ఓవర్ నైట్ బాగా పులవనిద్దాం. చూడండి, పిండి బాగా పులిసాక మనం దోశ తయారు చేసుకోవటానికి బ్యాటర్ని ఒకసారి కలిపి మనకి దోశకి ఎంత పిండి కావాలో అంత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, నాకు ఇంత పిండి సరిపోతుంది, అందుకని నేను ఇంత ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా దోశ బ్యాటర్ ఇలా తయారైపోయింది కదా. ఇప్పుడు మనం దోశ వేసుకోవటానికి పెనం పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, దోశకి ఇలా బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలా పోసేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఫోల్డ్ చేసుకుందాం దోశని. చాలా క్రిస్పీగా వచ్చేస్తుందండి దోశ. నేను సెకండ్ దోశ కూడా వేసేసుకుంటున్నాను. సేమ్ పోసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కాలేక తీసేయాలి. దీన్ని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం చట్నీ ఎలా చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, తీసేసుకున్నాం. చూడండి, దోశలు రెడీ అయిపోయినాయి, క్రిస్పీగా ఉంటాయి చాలా. చూడండి, అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాం మనం. ఒకసారి మీకు దోశ ఇలా తీసి చూపిస్తాను. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటుందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.